కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు వంటి అనేక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతుంది మంత్రివర్గం. 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించడంతో వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల 41 లక్షల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయం, జీఐడీ, హెచ్ఓడి టవర్ల ఫాసెట్, అలాగే గ్లేజింగ్, క్లాంటింగ్ పనులకు 2540 కోట్ల రూపాయల ఖర్చుకు కూడా కేబినెట్ అనుమతి ఇవ్వబోతుంది. ఇక ఏపీ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం మరో 798 కోట్లను మంజూరు చేసే అంశంపై కూడా చర్చకు రాబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి 3 మంత్రులు గైర్ హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో పవన్ కళ్యాణ్, అలాగే తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణించడంతో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సినందున నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి ఈ కేబినెట్కు హాజరు కాలేదు. అలాగే వ్యక్తిగత కారణాలతో మంత్రి పార్సారథి కూడా హాజరు కాలేదు. మిగిలిన వారందరూ కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దాదాపు 25 అంశాల అజెండాతో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుంది. వీటిలో ప్రధానంగా చూస్తే కనుక రాజధాని నిర్మాణానికి చేసేటువంటి పనులకు అనుమతులు అయితేనేమి, వాటికి కేటాయించినటువంటి నిధులు అయితేనేమి, వీటికి పెద్దపీట వేయడం జరిగింది. వీటితో పాటు రాజధాని రైతులకు కూడాను కొన్ని వరాలు ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారో వాటికి కూడాను ఈ కేబినెట్ లో ఆమోదం తెలుపనుంది. ప్రధానంగా చూస్తే కనుక 1000 కోట్ల రూపాయలు ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనుమతులకు కావలసినటువంటి నిధుల కోసం అని చెప్పి, నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం అని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. ఇవన్నీ ఒకసారి మనం పరిశీలిస్తే వీటితో పాటు మనం చూస్తే న్యూఢిల్లీలో 124.5 కోట్ల రూపాయలతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే ఈ 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నట్టు వివిధ నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208.41 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అమరావతి సచివాలయ, జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో చేసేటువంటి ఏదైతే ఫాసేడు, గ్లేజింగ్, కాంక్లేడ్ పనులకు చేపట్టేందుకు గాను 2540 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు గాను 798 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ అనుమోదం తెలుపనుంది. అలాగే ఎల్పీఎస్ జోన్లో 11వ రోడ్డు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అనుమోదం తెలుపనుంది. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే 2వ దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ పెన్షన్ మంజూరు చేసే నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఆమోదం తెలుపనుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎకరాకు 40,000 చొప్పున, అంటే జరీబు భూములకు 60,000 చొప్పున కౌలు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ప్రతి ఏటా ఈ మెట్ట భూములకు 3,000 రూపాయల చొప్పున, జరీ భూములకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు పెంచుకునే వెసులుబాటు కూడాను ఈ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రైతుల్లో నిరుత్సాహం కలగకుండా, అలాగే ఇప్పుడు చేసేటువంటి ల్యాండ్ పూలింగ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు సంతృప్తి పరిచేందుకు కోసము ఈ కేబినెట్ ఈ ఆమోదం తెలుపనుంది. అలాగే రాజధానిలో వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గం చేసినటువంటి సిఫార్సుల మేరకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం ఏదైతుందో వాటికి తెలియజేసిన వాటికి అన్నిటి కూడా కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సెబీ అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 1.78 ఎకరాల భూమిని కేటాయింపులకు కేబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు. స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు వేరువేరు చోట్ల 4.23 ఎకరాల భూమిని కేటాయించే కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అగ్నిమాపక శాఖ సంబంధించి రాజధాని రాయపూడిలో 2 ఎకరాల స్థలం కేటాయింపులకు ఆమోదం తెలుపుతుంది. అలాగే ఏడీవీ పాఠశాల నెక్కల్లు వద్ద 3 ఎకరాలు కేటాయింపులకు ఆమోదం తెలుపుతుంది. అలాగే అప్కాప్కు రాయపూడి వద్ద 0.49 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ కేబినెట్ లో ప్రధానంగా చూస్తే రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు, ఎందుకంటే 3 సంవత్సరాల్లోగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు పదే చెప్పిన నేపథ్యంలో వాటికి నిధుల కొరత లేకోకుండా భారీ ఎత్తున ఈ రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. థాంక్యూ విజయచంద్రన్.